తక్కువ ధరకు ఎక్కువ పోషకాలు అందించే పండ్లలో అరటిపండు ఎప్పుడూ టాప్లోనే ఉంటుంది. అయితే దాన్ని ఎప్పుడు ఎలా తినాలో, ఎంత తినాలో, ఎవరు తినవచ్చో సరిగ్గా తెలుసుకొని తినకపోతే అడ్డమైన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే అరటిపండుతో ప్రయోగాలు చేయవద్దు. ఆశపడి ఎలా పడితే అలా తినవద్దు. నిజానికి సరిగ్గా తింటే ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీన్ని తినేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా జిమ్కు వెళ్లేవారు వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దాన్ని ఏ సమయంలోనైనా మరియు ఎంత పరిమాణంలోనైనా తినవచ్చా? అరటిపండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీనిలో విటమిన్లు, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. తక్షణ శక్తిని అందించడంలో సహాయపడే ఒక గొప్ప ఆహారం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు 2 అరటిపండ్లు తింటే ఇక ఆ రోజంతా బాడీకి కావాల్సిన శక్తి వస్తుంది. కానీ మీరు ఖాళీ కడుపుతో పండును తినడం మాత్రం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో అరటిపండు తింటే అందులోని మెగ్నీషియం రక్తంలో చేరి గుండెపై ప్రభావం చూపుతుందంటున్నారు. జిమ్కు వెళ్లేవారు, మార్నింగ్ వ్యాయామం చేసేవారికి శక్తిని ఇచ్చేందుకు ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మీరు కరెక్ట్గా వ్యాయామానికి 30 నిమిషాల ముందు లేదా తర్వాత ఈ పండు తినడం కండరాల అలసట నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. దాంతోపాటు మీకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. చాలామందికి సాయంత్రం కాగానే టీ తాగడం, స్నాక్స్ తినడం అలవాటు. కానీ దానికి బదులు ఈవినింగ్ ఈ పండు తినడం అలవాటు చేసుకుంటే ఆకలి తగ్గడంతో పాటు శరీరంలో అనవసరమైన కొవ్వు పెరగకుండా అడ్డుకోవచ్చు. అయితే మీరు ఈ పండును రాత్రి సమయంలో తినడం మంచిది కాదు. రాత్రి ఆలస్యంగా ఈ పండును తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చాలామంది మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఏమీ తినకుండా అరటి పండ్లను తింటూ ఉంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉందని, అందుకే సాధ్యమైనంత వరకు ఇతర ఆహారాలతో తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యవంతులు రోజుకు 1 నుండి 2 పండ్లను సురక్షితంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పండ్లు ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవి అయినప్పటికీ మధుమేహం లేదా తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు వీటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అంటే పూర్తిగా తగ్గించకపోయినా పరిమితంగా తినాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ పండ్లలోని సహజ చక్కెర, అధిక పొటాషియం కారణంగా అటువంటి రోగుల్లో వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.